పూరాలోకల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలపై మరోసారి అగ్రరాజ్యంలో ఆందోళనకారులు నిరసన చేపట్టారు. నగర వీధుల్లోకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూయార్క్లోని ప్రధాన గ్రంథాలయం వద్ద నిరసనకు దిగిన ప్రజలు అమెరికాలో రాజులెవరూ లేరు, ఈ దౌర్జన్యాన్ని ఎదిరించండి, ఫ్యాసిజం వద్దు అంటూ నినాదాలు చేశారు. తాత్కాలిక వలసదారులకున్న చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయడం, వారిని బహిష్కరించడంపై నిరసనకారులు మండిపడ్డారు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ట్రంప్ పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ తన తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. F1 విద్యార్థి వీసా ముగిసినప్పటికీ అమెరికాలోనే ఉంటున్న పాలస్తీనాకు చెందిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. వీసా రద్దు అవుతున్న వారిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉంటున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా వీసా రద్దులో దాదాపు 50% మంది భారతీయులవేనని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ తెలిపింది. ట్రంప్ పనితీరును నిరసిస్తూ ఇటీవల అమెరికా ప్రజలు దేశమంతటా ర్యాలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ నుంచి అలాస్కా దాకా వీధుల్లోకి వచ్చిన జనం హ్యాట్స్ ఆఫ్ అంటూ నినాదించారు. రిపబ్లికన్ పార్టీ పాలన ప్రారంభమయ్యాక జరిగిన అతిపెద్ద నిరసనగా ఇది నిలిచింది. తాజాగా మరోసారి ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రజలు నిరసనకు దిగడం గమనార్హం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.